హలో ఫుడీస్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. పచ్చికోవా వేసుకొని క్యారెట్ హల్వా చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే 4 క్యారెట్లు సన్నగా తురుముకోవాలండి. సో ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ బాగా ఉడకడానికి మూత మూసి ఉడకపెట్టుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఒక చిన్న గ్లాస్ చక్కెర మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో బాగా ఒకసారి దగ్గర పడిన తర్వాత షుగర్ వేసిన వెంటనే ఏమవుతుందంటే షుగర్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక 50 గ్రామ్స్ పచ్చికోవాని, షుగర్లెస్ కోవాని యాడ్ చేసుకోవాలి. పచ్చికోవా వేసుకున్నారనుకోండి, క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఇంకొక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. సో ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నారనుకోండి, టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. సో ఈ క్యారెట్ హల్వాని వేడిగా సర్వ్ చేసి మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేసేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్ బ్లాగ్.